ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఉద్యోగులకి చిన్న కష్టం వస్తే ఒకప్పుడు పెద్ద ఉద్యమాలు చేసి ఇప్పుడు పెద్ద కష్టం వచ్చినా పట్టించుకునే తీరిక లేదు. మరి అదేంటో అర్థం కాని పరిస్థితులు. ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం ఇప్పుడు ఇది ఒకటి కీలకమైనటువంటి అంశం. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను స్వచ్ఛందంగా వదులుకుంటావా లేదా నీ భర్తం పట్టాలని కూటమి నేతలు బెదిరించడంతో ఆందోళనకు గురైన ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యకి యత్నించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా చెప్పగిరి మండలం కుందనగుర్తిలో శనివారం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి వివరాలు గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ను ఉద్యోగం నుంచి తప్పుకోవాలని కూటమి నేతలు వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తొలగించాలని గత నెల 9న కలెక్టర్ రంజిత్ భాషకి టీడీపీ మద్దతుదారైన సర్పంచ్ కొండా పురుషోత్తం ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు ఉపాధి పనుల మాస్టర్లను తనిఖీ చేసి నివేదిక అందజేయాలని ఆలూరు ఏపీడీ ఫకీరప్పను ఆదేశించారు. ఆయన శుక్రవారం రాత్రి చెప్పగిరి ఏపీఓ జుబేదార్ టెక్నికల్ అసిస్టెంట్ మారుతి పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర కలిసి పోలీసు బందోబస్తుతో గ్రామానికి చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ శ్రీ ఈశ్వర దేవాలయం ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ కొండా పురుషోత్తం సమక్షంలోనే అతని అంచెలు కొందరు కూటమి నాయకులు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. కొత్త డ్రామాకు తెరలేపి వింతపత్రాన్ని అందజేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ శనివారం పొలంలో చల్లే విషగుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆనంద్ భార్య గాయత్రి వెంటనే గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. విషయం మీద ఏసీడీ ఫకీరప్పని వివరణ కోరితే సర్పంచ్ కొండా పురుషోత్తం ఫిర్యాదు మేరకు విచారణ చేసినట్టు చెప్పారు. గ్రామస్తులు కూడా కొందరు ఫిర్యాదు చేశారన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్టు చెప్పారు. ఇదే నియోజకవర్గంలోని అరికెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ బండారి కురుబ ఈరన్నని కూటమి నేతలు దారుణంగా హత్య చేసిన విషయాన్ని ప్రజలు మరొక ముందే ఇది జరిగిందంటూ సాక్షి రాసుకొచ్చారు.